నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. ఇది నాయనా ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు. నాయనా నీ వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీ రాకడ కొరకై నిన్నెదుర్కొనే ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్న నీ దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. వాక్య వింటూ ఉండగానే గ్రహించుకునే మనసును, వినగలిగిన హృదయమును, గ్రహించుకునే మనసును మీరు మాకు అనుగ్రహించండి. కృపచేతనే మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం ప్రతి శనివారం 1 పేతురు పత్రిక ధ్యానాలు మనం ప్రభు దగ్గర నేర్చుకుంటూ మనం ఉన్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. మంచిది. చూడండి నాన్న, మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము మనం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం నేర్చుకుంటున్నాము. గత కాలంలో 8 నుంచి 9 వచనాల వరకు ఆల్రెడీ నేర్చుకున్నాము. ఒక మాటను అది కంటిన్యూ చేస్తూ 8, 9 ఒకసారి చదువుకొని ఈరోజు 10వ వచనం నుండి మనం దేవుని సముఖంలో పరిశుద్ధ దేవుని చేత మనందరం బోధించబడి నడిపించబడదుము గాక. ఆమెన్. చదవండి నాన్న, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై, తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, సహోదర ప్రేమ కలిగిన వారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులై ఉండుడి. వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు. ఇక్కడ వరకు మనం 5 రకాల గుణాలను మనం కలిగి ఉండాలని పేతురు చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటో 2వ అధ్యాయం 9, 10 వచనాల నుంచి మనందరం కూడా గత కాలంలో నేర్చుకుంటూ వచ్చాం. గమనించారా? ఈరోజు రాత్రి మనం ఇక్కడ 8వ వచనంలో 5 గుణాలను మనం దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా చూసి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ మాటలు మనం గమనిస్తున్నాం. 5 రకాల గుణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. 1, ఏక మనస్కులై ఉండడం. 2వది సహోదర ప్రేమ కలిగిన వారై ఉండడం. 3వది కరుణాచిత్తులై ఉండడం. 4వది వినయ మనస్కులై ఉండడం. 5వది దుఃఖముగా ఒకరి ఎడల ఒకరు దుఃఖముల యందు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలిభాగస్తులై ఉండాలి. మొత్తం 5 రకాల గుణాలను మనం ఆల్రెడీ చూసి నేర్చుకుంటూ వచ్చాం. 9వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు. ఇప్పుడు చూడండి, ఈ పైనున్న వచనాలన్నిటి ద్వారా మనందరం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ అయినను మీరు చేయక దీవించుడి అని చెప్పబడింది. వాస్తవానికి ఇక్కడ మానవ నైజంలో ఏంటంటే, మానవ స్వభావంలో ఎప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు చేయటం అనేది మనకు అలవాటు. మనం అలానే మన జీవితాలు నడిపించబడతా ఉంటాయి. కానీ వాస్తవానికి ఇక్కడ మనకు దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆయన మిమ్మల్ని పిలిచింది ఆశీర్వాదములకు కారకులుగా ఉండడానికి. దేవుడు మనల్ని పిలిచాడు. ఏంటి మనిషికి ఆశీర్వాదం అంటే,
కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటమే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, మనమేమో బిల్డింగులు, ఆస్తులు, మన చదువులు, ఉద్యోగాలు ఆశీర్వాదాలు అని ప్రకటించుకుంటున్నాం. ఇవన్నీ కూడా దుర్బోధలు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇక తర్వాత మనకు ఆశీర్వాదం, ఏ విషయాలు ఆశీర్వాదం అనంటే, మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇదే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఈ పిలుపు ఎవరు కలిగి ఉంటే వాళ్ళు కీడుకు ప్రతి కీడు చెయ్యరు. అంటే ఈ గుణాలు ఎవరి అంటే, గత కాలంలో మనం చదువుకున్నాం యేసుక్రీస్తు యొక్క గుణాలు. ఇక్కడే పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 22 నుంచి 21 నుంచి 25 వచనాల వరకు క్రీస్తులో ఉన్న గుణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలని గత కాలంలో మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండే మనసు మనకెక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తులో దొరుకుతుంది. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఉన్న గుణాలు మనలో పనిచేయాలి. ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఆశీర్వాదము అని చెప్పబడింది. అంటే కొట్టే వాళ్ళ మధ్యలో కొట్టించుకొని నోరు తెరవకుండా మౌనంగా ఉండాలి. వధలో మౌనంగా ఉండినట్లుగా ఉండి తీరాలి. ఎందుకంటే మన వాస్తవంగా మన పాపములను బట్టి మనం చచ్చిన వారమై ఉన్నాం. ఇప్పుడు చూడండి, మన పాపాల విషయంలో మనందరం కూడా చచ్చిన వారిగా ఉన్నామంటే అర్థం ఏంటి? చెత్త కుండీలో నుంచి చెత్తే వస్తుంది. అంటే కోపం మనిషి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అతని కీడుకు ప్రతి కీడు, ఆ దెబ్బకు ప్రతి దెబ్బ అనేది చేస్తూ ఉంటాడు. అందువల్ల ఏమవుతుందంటే కీడు ప్రజల్లో పెరుగుతుంది కానీ సమాధానం పెరగదు. ఏయ్ ఏయ్! కర్ర ఇవ్వండమ్మా నాకు. కీడుకు ప్రతి కీడు అనేది ఎలాగుంటుందంటే సమాధానం లేకుండా చేస్తుంది. అంటే కీడుకు ప్రతి కీడు ఏం చేస్తుందంటే కీడును మనలో విస్తరింపజేస్తుంది. మనలోనే కాదు, మన ఇంట్లో, మన కుటుంబంలో, వీధుల్లో అందరిలోనూ కీడుకు ప్రతి కీడు చేసేటువంటి అలవాట్లు పెరిగిపోతాయి. అంటే వాస్తవంగా మనలోంచి సమాధానం పెరగాలి, ఓర్పు పెరగాలి, దైవ గుణాలు ప్రచురము చేయబడాలి. మనం మొదటి పేతురుపత్రిక 2:9 నుంచి 12 వచనాల వరకు అందుకే మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఏ అన్యజనులు కూడా మనలను ఎన్నడూ కూడా నిందించకూడదు. గమనించారా? అంటే ఇతరులకు మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు యొక్క గుణాలు ప్రచురము చేయ నిమిత్తము మనందరం కూడా పరిశుద్ధ యాజకులముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని చేతిలో ఎన్నిక చేయబడినటువంటి జనాంగము కనుక మనలో కీడుకు ప్రతి కీడు ఎన్నడూ కూడా చేయకూడదు. మనము దీవించాలి తప్ప, మనం ఆశీర్వాదానికి కారణంగా ఉన్నాము తప్ప వేరొక దానికి దేవుడు మనలను ఎన్నిక చేసుకోలేదు. అంటే ఓర్చుకొని సహించుకొని కీడును చంపేయాలి. అంటే ఒక కీడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీతోనే అంతం అవ్వాలి. అంటే ఒక కీడులో నుంచి ఇంకొక ప్రతి కీడు పుట్టకూడదు. ఈ రోజున సాతాను మన జీవితంలో కూడా కీడుకు ప్రతి కీడు పుట్టించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి జీవితం చేయకూడదనేటువంటి సత్యాన్ని గత సెక్షన్లో మనం ఇవన్నీ కూడా ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. అందుకనే మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడు కూడా కీడును పెంచుతాం, కానీ కీడును మనం ఎన్నడూ కూడా అణిచివేయం. అందుకనే దేవుడు ఆయన గుణాలను మనకిచ్చాడు, ఆయన సమాధానమును మనకిచ్చాడు. ఈ రోజున మనలో దేవుని సమాధానం ఉన్నప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏంటి ఇతరులకు ఆశీర్వాదకరం? ఓర్చుకోవడం అనేది ఇతరులకు దీవెన, ఆశీర్వాదకరం. ఒక పాపికి ఓర్చుకొని క్షమించడం అనేది ఇతరులకు దీవెన. ఈ రోజున ఆ భాగ్యాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఈ గుణాలు చిన్నవి కావు. ఇప్పుడు చూడండి, 10వ వచనం నుండి 12వ వచనం వరకు చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవి అతి గంభీరమైనటువంటి సత్యాలు. ఇవి గనుక ఈ రోజున మన జీవితంలో ఈ 10వ వచనం నుండి 12 వచనాలు సంగతులు గనుక మనకు అర్థం కాకపోతే
ఖచ్చితంగా మనందరం కూడా దౌర్భాగ్యం అయిపోతాం. నేను ఈ రోజున ఈ విషయాలన్నీ కూడా దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడదుముగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇప్పుడు చూడండి 10వ వచనం నుండి మనం 12 ఈ దినాన మనం నేర్చుకుందాం. చదవండి నాన్న, 10వ వచనం నుండి 12 వచనాల వరకు మనం చదువుకుందాం. జీవమును ప్రేమించి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు మంచి దినములో చూడగోరేవారు, చెడ్డదాన్ని పలుకకుండా గమనించారా, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, గమనించారా, ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉన్నది. గమనించారా, ఇక్కడ 10 వచనాల నుంచి 12 వచనాల వరకు ఉన్న సంగతులన్నీ కూడా మనం జనరల్గా ఆలోచించుకుంటే కుదిరేది కాదు. ఈ వాక్యాలు వాస్తవానికి పేతురు ఎక్కడి నుంచి ఈ విషయాలు కోట్ చేసి రాశాడంటే, కీర్తనల పుస్తకంలో దావీదు జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని కోడ్ చేస్తూ రాశాడు. ఇప్పుడు మనకి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ తీర్మానాన్ని చేసుకున్నాడో, ఈ నిబంధన చేసుకున్నాడో, ఈ నిర్ణయం తీసుకున్నాడో అనే విషయాలు మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోకపోతే ఏ పని కూడా చేయలేం. ఇప్పుడు చూడండి, ఒక తల్లి ఇంటిలో పొద్దున్నే లేచి పిల్లలకి వంట చెయ్యాలి అని ఆ తల్లి ముందుగానే నిర్ణయించుకుంటుంది. గమనించారా, తీర్మానం చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, రేపు ఉదయం వంట చేయాల్సిన విషయాలన్నీ కూడా సమకూర్చుకుంటుంది. నీ మనసులో ఒక ఆలోచన నిర్ణయం తీసుకోకపోతే, తీర్మానం చేసుకోకపోతే, ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి, తర్వాత తీర్మానం చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. లేకపోతే నీ జీవితంలో ఒక్క పని కూడా చేయలేవు. గమనించారా, ఇప్పుడు చూడండి, ప్రార్థనకి నువ్వు 7:45 సరదాగా 5 నిమిషాలు తక్కువ 8 రావాలని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ టయానికే వస్తావు. అంతేనా సురేష్ అయ్య గారు? 7:30కి రావాలనుకో అంటే 7:30కి రాగలుగుతావు. అంతేనండి రాయప్ప గారు? గెడ్డం గీకోకుండా ఇంత లావు గెడ్డం పెంచుకొని రావాలనుకుంటే రావచ్చు. అంటే నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది. అవునా కదా? మనం శుభ్రంగా రావాలనుకుంటే రాగలుగుతాం. అంటే ఒక ఆలోచన మనలో ఖచ్చితంగా ముందుగానే నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దేవుని సహవాసంలో దావీదును ఎందుకు పేతురు కోట్ చేశాడు అంటే, దావీదు యొక్క జీవితం మనకు తెలియాలి. ఇక్కడ దావీదు ద్వారా మాట్లాడిన సంగతులు ఇవి. ఇప్పుడు గమనించారా, అంటే భూమండలం మీద దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిని గురించి చెబితే కానీ ఈ 10వ వచనం నుండి 12వ వచనాల వరకు మనకు అర్థం కాదు అన్నమాట. ఇప్పుడు మనకేం అర్థమవుతుందో తెలిసినా, మనం కూర్చొని చక్కగా వాక్యం వింటే మనకు అర్థమైపోద్ది అనుకుంటాం. ఇదంతా భ్రమ, మనల్ని మనం మోసం చేసుకోవటమే. అంతేనండి రాయపు గారు? ఎన్నో విన్నాం, కానీ నిర్ణయాలు తీసుకున్నామా? చూసారా ఎంత నెంబర్ 1 కిలాడి దొంగల ముఠానో? అంటే వాక్యం తెలుసు, కానీ వాక్యం నిమిత్తమై నిర్ణయం తీసుకోం. వాక్యం తెలుసు. ఇప్పుడు మీకు లోకంలో దుర్బోధలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దుర్బోధకులు అంటే ఎవరు? ఇప్పుడు పండగలు చేసేవాళ్ళు. అంటే దుర్బోధ అనేది మనుషుల యొక్క ఆచారబద్ధమైన వాటి నుండి వచ్చేది. అంటే నేను చాలా ఉన్నాయి, కొలసీ పత్రిక ధ్యానాలు వింటే వాళ్ళకి అర్థమయ్యిద్ది.
తర్వాత ఇప్పుడు 2 పేతురు పుస్తకం కూడా ధ్యానాలు జరుగుతున్నాయి. అవి వింటే అర్థమవుతాయి దుర్బోధకులు ఎలా ఉంటారు అనేది. సో విననోళ్ళకి అర్థం కాదు, మనం ఏం చేసేదే ఉండదు. ఇప్పుడు చూడండి, దుర్బోధకులు అంటే ఎలా ఉంటారు? దేవుడు చెప్పని మనుషుల చేత కల్పించబడిన ఆచార పద్ధతులు చేసేవాళ్ళు దుర్బోధకులు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ద్వారా దేవుని యొక్క వాక్యం అణిచివేయబడుతుంది. అంటే వాక్యం నీలో పనిచేయదు. ఇప్పుడు గత కాలంలో నువ్వు 10 ఆజ్ఞలు పాటించావు అనుకోండి, ఒక దుర్బోధకుడు అంటే ఒక ఆచారాలు చేసేవాడు నీకు వాక్యం చెప్పాడు అనుకోండి, నీలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించే అనుభవం అది ఒక పులిసిన పిండిగా మారిపోతుంది. కావాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవన్నానా? గలతీ పత్రిక, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా. ఇప్పుడు గమనించారా? సత్యం అంటే ఏంటి? వాక్యము సత్యము. ఇప్పుడు వాక్యములో నీకు పండగలు లేవు, క్రిస్టమస్ లేవు, గుడ్ ఫ్రైడేలు లేవు, ఈస్టర్లు లేవు, పెళ్లి రోజులు లేవు, దినాలు లేవు, తద్దినాలు లేవు, ఏమీ లేవు. అయినా కూడా నువ్వు చేస్తున్నావంటే అర్థం ఏంటి? అయినా వాటిని అనుసరించే కాపరులు, పాస్టర్లు వస్తే చక్కగా మీరందరూ పోయి ఆళ్ళబోధ కూడా వింటారు. ఒక ప్రతిష్ఠితులు నీకు సంఘానికి అపోస్తులు ఏ బోధ అయితే చేశారో ఆ బోధ వినరు. నీ మనసుకు ఎవరు కావాలి అంటే పండగలు చేసేవాడు కావాలి. నీ మనసుకు వాక్యానికి భిన్నమైన వాటిని బోధించేవాడు కావాలి. ఇప్పుడు చూసావా, వాళ్ళు నిన్ను పిలవరు, కానీ నువ్వు అయస్కాంతంలాగా అన్యజనుల టెంపుల్స్లో ఆ కొండ మరి దెయ్యాలు గనక ఎలా ఆకర్షించుకుంటాయో అలా ఆకర్షించబడి వెళతా ఉంటారు. గమనించారా? ఒక్కళ్ళు కూడా వివేకంతో ఆలోచించే వాళ్ళు ఉండరు. ఈ రోజున అలాంటి వాళ్ళని జీవగ్రంథం చదువునానా, అక్కడ కంటిన్యూ చెయ్యి. 5వ అధ్యాయం 7 నుంచి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. గలతీ పత్రిక 5:7. మీరు చాలా బాగా పరిగెత్తుతున్నారు, మంచిది. విధేయులు కాకుండా. చూడండి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? మిమ్మల్ని అందరినీ కూడా ఎవడు అడ్డగించాడు? ఈ ప్రేరేపణ. ఇప్పుడు గమనించండి, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వారి వలన కలుగలేదు. మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదే ఈ ప్రేరేపణ? పులిసిన పిండి. ఇప్పుడు ఏమంటున్నాడు చూసారా? సత్యానికి భిన్నమైనది ఏంటో తెలిసిన? పులిసిన పిండి. అమ్మా, అర్థమైద్దా? అంటే యేసయ్య మాట్లాడే మాటలు అర్థమవుతాయా? చెప్పండి. ఏ సందర్భంలో పులిసిన పిండిని గురించి దేవుడు మాట్లాడాడు? సత్యవాక్యము మీకు ఇలాంటి అలవాట్లు నేర్పలా. అపోస్తులు సంఘాలకు, నువ్వు ఒక సంఘం అయితే ఖచ్చితంగా నీకు భయం ఉండాలి. సంఘానికి అపోస్తులు నేర్పలా, పండగలు నేర్పలా, క్రిస్టమస్లు నేర్పలా, గుడ్ ఫ్రైడేలు నేర్పలా, వాగ్దాన కోటాలు నేర్పలా, వాగ్దాన కార్డులను తీయటం, చిలక జ్యోతిష్యంలాగా తీయటం నేర్పలా. ఆచారబద్ధమైన వాక్యానికి భిన్నమైన పద్ధతులు సంఘములో ఎక్కడా కూడా అపోస్తులు నేర్పలేదు. అవునా రాయప్ప గారు? ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి సంఘాలకు వెళ్ళి నేర్చుకొని వస్తున్నారు? బుద్ధి, జ్ఞానం, సీవు, నెత్తురు, సిగ్గు, శరం ఏవీ ఉండవు. అంతేనండి. నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఏంటా ధైర్యం? ఏం కాదులే, దేవుడు దయగలిగిన వాడు, ప్రేమ కలిగినవాడు. ప్రభు ఏమన్నాడు తెలిసిన? సత్యమునకు భిన్నమైన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు పులిసిన పిండి నీలోకి వస్తుంది. పులిసిన పిండి ఏం చేస్తుంది? నువ్వు 10 ఆజ్ఞలు పాటించావు కదా, అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు విశ్వాసినని మాటతో చెప్తావు, నోటితో నువ్వు అవిశ్వాసపు బ్రతుకుతావు. నాకు యేసయ్య జీవితం నాకు తెలుసు, నేను ఆయనలాగా బతుకుతున్నాను అంటావు. కానీ నువ్వు బ్రతికే జీవితంలో నీ రక్త మాంసాలని, శరీరాన్ని ఓపెన్ చేస్తే మనుషుల కట్టడలు, ఆచారాలు, మనుషుల ఎచ్చులు, పండగలు, లైటింగ్లు, స్టార్లు, ఇక ఇవి తప్ప నీ జీవితంలో ఏమీ ఉండవు. అంటే నీ రక్త మాంసాలు ఓపెన్ చేసి చూస్తే వాక్యానికి, సత్యానికి భిన్నమైన దుర్బోధనలను అనుసరించేటువంటి జీవితం ఉంటుంది. గమనించారా? మీరు ఇప్పుడు వెళ్ళి ఎక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర బోధ వింటారు చెప్పండి? సంఘము లోకానికి సత్యమనే వెలుగును చూపించాలి. ఇప్పుడు సంఘంలోకి ఏమొచ్చేసినాయి? చీకటి వచ్చేసింది.
సంఘంలోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు చూడండి, మీకు ఇళ్ల పక్కల స్నేహితులు, బంధువులు, చుట్టాలు అందరూ కూడా మంచిగా పిలుస్తారు. మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అని పిలుస్తారు. అంతేనా రాయప్ప గారు? పిలుస్తారు. పిలిచినప్పుడు మీరు వెళుతున్న దగ్గర ఏ బోధకుడు వచ్చి అక్కడ వాక్యం చెప్తూ ఉంటాడు? దేవుని యొక్క భిన్నమైన సువార్తకు విరోధమైన పులిసిన పిండి, సత్యమును అడ్డగించేటువంటి దుర్బోధ, దేవుని వలన కలిగిన ఈ ప్రేరేపణ కాకుండా వేరొక ప్రేరేపణ చేత పండగలు, ఆచారాలు, వడ్డీలు, చీటీలు, తలలకు నల్ల రంగులు, నరిసిన వెంట్రుకలు రంగులు, మేకప్లు పూసుకునేవాడు నీకొచ్చి వాక్యం చెప్తుంటే నువ్వు వెళ్ళి సరదాగా వెళ్ళి మా చుట్టాలు, మావాడు, మా స్నేహితులు, అవునా? నీ స్నేహం సత్యాన్ని బట్టి ఉండాలి. సత్యవాక్యమును చెరిపే బోధకుల దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని నా బుద్ధి మారట్లేదంటావే, వాక్యానికి నీ బుద్ధిని స్వస్థపరిచి నీ బుద్ధిని మార్చే శక్తి ఉంది. నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు? ఇలా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగేటువంటి వాళ్ళలోకి పులిసిన పిండి వస్తుంది అని దేవుడే చెప్పాడు. ఏమండి, నేను చెప్తున్నానా? నా మీద కోపంగా చూడాల్సిన అవసరం లేదే. నేను చాలా సందర్భాల్లో నా ఇంట్లోనే నేను ఒక శత్రువులా కనపడతాను. ఎందుకని? సత్యం మాట్లాడేటప్పుడు అది అర్థం కాక అదొక రకమైన మనసుతో చూస్తూ ఉంటారు నా ఎంక. నేను ఎవరిని ఏం అనలేను. గమనించారా? సత్యం విషయాలలో నీకు దేవుని ఆత్మ నీకు స్వతంత్రాన్ని ఇస్తే నువ్వెళ్ళి ఎక్కడ కూర్చొని వాక్యాలు విని పెరుగుతూ ఉంటావు. భిన్నమైన ప్రేరేపణ, ఒక పులిసిన పిండి ఎలా వస్తుంది తెలిసిన? ఈ రోజున ఒక వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలో దేవుడు చెప్పాడు బైబిల్లో. మీరు వేకుజామున 5 గంటలకు లైవ్లో వస్తే వాక్యాల్లో వినేవాళ్ళు. మరి రాని పిల్లల్ని నేనేం చేయలేను కదా, వినేవాళ్ళు. ఇప్పుడు దాన్ని, ఈ దుర్బోధ నీకు ఎంత సులువుగా చేసి తెలిసిన? ఏమి లేదు, ఈ ప్లేట్లో కార్డులు పెడతాం, డబ్బులేసి కానుకలేసి ఒక కార్డు, చిలక జ్యోతిష్యం కనుక కార్డు తీసుకున్నట్టు తీసుకో, అదే నీకు వాగ్దానం దేవుడిచ్చింది అని చెప్తారు. అంటే సత్యవాక్యం చెబుతున్నటువంటి దానికి చాలా చీప్గా, సులువుగా, ఏం లేదండి కార్డు తీసుకొని చూసుకొని పండగ చేసుకొని నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పుకుంటే చాలు. కానీ వాక్యంలో అలా ఎప్పుడూ కూడా ఒక వాగ్దానం ఇవ్వబడలా. వాగ్దానం ఎప్పుడు కూడా నిన్ను, నీ జీవితాన్ని ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతుంది. బాబు, నువ్వు ఇలా జీవిస్తే నీకు నేను చేసిన వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇప్పుడు అది వాగ్దానం అనేది ఒక రిలేషన్తో కూడింది. తల్లిదండ్రులు తన పిల్లలకు మాట ఇచ్చేది వాగ్దానం, దేవుడు మాట ఇచ్చేది వాగ్దానం అనేది. చూసారా? ఈ రోజున ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు నేను బైక్ కొనిస్తాను అంటాడు తండ్రి. అంటే ఖచ్చితంగా తండ్రి నీ నుంచి ఆశించే ఒక విషయం ఉంటుంది, అది ఖచ్చితంగా నువ్వు చేస్తే నేను ఇస్తానని చెప్తాడు. దాన్నే వాగ్దానం అంటారు. గమనించారా? ఈ రోజున వాగ్దానాలు ఎలా పడితే అలా తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, దుర్బోధకులు ఎలాగుంటారు? అది పులిసిన పిండిగా మారిపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలిసిన? చూడండి, అది 2 కొరింథీలోన 5వ అధ్యాయంలో ఆయన పులిపిండి లేనివాడు అని ఉంటుంది. చూడండి, ఎక్కడో కరెక్ట్ గుర్తులేదు. 5వ అధ్యాయంలోన, 2 కొరింథీ 5వ అధ్యాయంలో చూడండి, మొదటి 4-5 వచనాల్లోన ఎక్కడ ఉండాలి. ఆయన పులిపిండి లేనివాడు, ఆ మాట పట్టుకుంటే చదవండి ఎవరన్నా. లేకపోతే 1 కొరింథీ 5లోనా అయ్యా? 1 కొరింథీ 5లో చూడండి. పోని ఆయన పులిపిండి లేనివాడు అని రాయబడి ఉంటుంది. 6వ వచనం. రైట్, చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం.
మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు అది ముద్దంతయు పులిచేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. క్రీస్తు అని మన పసకా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టె వంటి. గమనించారా? సత్యమును పులియని రొట్టె అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పులిసిన పిండిలో ఏముంటదంట? దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిసిన పిండి. చూసారా? దుర్మార్గము దుష్టత్వం అని దేవుడు మాట్లాడుతుంటే నీకెందుకని ఐస్ క్రీములు తిన్నట్టుగా అంత హ్యాపీగా అనిపిస్తున్నావు? ఇప్పుడు ఒక పండగలో ఆచారాలు, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు చేసేవాడా నిన్ను, నీ ఆత్మని, నీ కుటుంబాన్ని పరలోకాన్ని తీసుకెళ్తాడా? అది పులిసిన పిండి అని చెప్పాడు. ఆ పులిసిన పిండిలో ఏ గుణాలు ఉంటాయంట? దుర్మార్గం ఉంటుందంట. గమనించారా? దుష్టత్వం ఉంటుందంట. దుష్టత్వం అంటే దుష్టుడి యొక్క ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళి మీరు వాక్యం వింటారు? ఎవరితో సహవాసం చేస్తారు? మీకెవరు చెప్తారు చెప్పండి? చెప్పేవాడు నీకు పిచ్చోడులా కనపడుతున్నాడు కదా, అవునా? ఎంత ధైర్యం అంటే మీకు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు గనక ఒక పరిపూర్ణమైన పరిశుద్ధుల మాట వినకుండా నీకు నచ్చిన పద్ధతుల్లో నువ్వు కోరుకున్న సంఘాల చుట్టూ తిరిగేవంటే నీ గోతులు నువ్వే తవ్వుకుంటావు. దేవుడు పులిసిన పిండిని గురించి ఒక దుష్టత్వం, దుష్టుడు అని చెప్తుంటే ఎట్టబోతున్నావు రాయపు గారు? ఏమో నీ మనసుకి ఏం ధైర్యంతో వెళ్తున్నావో నాకు తెలియదు. దేవుడు పులిసిన పిండి ఒక దుష్టుడి యొక్క తత్వం అని చెప్తున్నాడు. ఎవరికి అర్థమైంది? ఎవడు అర్థం చేసుకుంటాడు? వెళ్ళండి, ఎవరికి నచ్చిన చోట కాడికి వెళ్ళండి, ఎవరు బోధలు పడితే వాళ్ళు వినండి, చక్కగా విని బ్రతకండి. దేవుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా మీకు రిజల్ట్, వాక్యంలో ఉన్న రిజల్ట్ మీ జీవితానికి వస్తుంది. గమనించారా? వాక్యములో ఉన్న రిజల్టే మీ బ్రతుకులోకి వచ్చి కూర్చుంటుంది. గమనించారా? నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు ఇక్కడ. భూమి ఆకాశాలు గతించినా ఒక పొల్లు సున్నా కూడా పోదు. ఇప్పుడు విన్నావు కదా, నీ జీవితంలో విన్న వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్నావు? ఎప్పుడన్నా విన్న వాక్యాన్ని బట్టి నిర్ణయం చేసుకున్నావా? విన్న వాక్యాన్ని బట్టి నువ్వెన్నడూ కూడా నిర్ణయం చేసుకో, తీర్మానం చేసుకో. నీ మనస్సాక్షికి తెలుసు, ఇక నుంచి ఎన్నడూ నేను దుర్బోధకుల మాట వినను, వాళ్ళ సహవాసం చెయ్యను అని నువ్వెందుకు తీర్మానం చేసుకో? అంటే నీకు నచ్చింది ఏంటో తెలిసిన? పులిసిన పిండి నీకు నచ్చింది. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా గ్రహించే వాళ్ళు ఎవరో లేరు. ఇంకొక బ్యాచ్ ఉంది, నేను వివరంగా చెప్పలేనులే కానీ, గెద్ద బొమ్మలు వేసుకొని, స్టార్ బొమ్మలు వేసుకొని, యేసుప్రభు గొర్రెపిల్ల బొమ్మలు వేసుకొని రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇంకో కొన్ని సంఘాలు అయితే అతి పరిశుద్ధుల సంఘం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే పావురాలు బొమ్మలు వేసుకొని, పావురం ఒక క్షయమైపోయే వస్తువు, పావురం వలె అన్నాడు కానీ పావురం కాదు. దేవుని ఆత్మను పావురాలతో పోల్చుకునే భక్తులు భూమండలం మీద చాలామంది ఉన్నారు. సత్యాన్ని చెబితే ఎవడు నమ్మేవాడు లేడు. నీకు వాక్యంలో జీవం ఉందా? పావురం బొమ్మలో జీవం ఉందా? ఏదో ఒక పులిసిన పిండి కొంచెం చాలు, అది దుష్టత్వము, అది దుర్మార్గత అని దేవుడు చెప్పినా కూడా నమ్మేవాళ్ళు లేరు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం గమనించాలి. అందుకనే
ఇక్కడ మనకు కనబడేది ఏంటో తెలిసిన ఒక చక్కటి తీర్మానం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటమైన వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. గమనించారా? ఇది ఒక తీర్మానం. అంటే నీకేం అర్థం కావాలి? ఇప్పుడు చూడండి, నీకు పరిస్థితులను బట్టి భయపడడం నీకు బాగా తెలుసు. వాస్తవానికి దావీదు ఈ కీర్తనలు 34ను ఎందుకు కోట్ చేశాడు తెలిసిన? ఇప్పుడు మనం కీర్తనల 34లో కూడా వెళదాం. కీర్తనల పుస్తకం 34వ అధ్యాయంలోకి వెళదాం. వెళ్ళి అక్కడికి వెళ్తే కానీ మన బతుకంతా కూడా అర్థం కాదు. ఎందుకు పేతురు ఈ విషయాల్ని బయటపెట్టాడు, ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించి రాశాడో మనకు అర్థమవుతుంది. చదవండి నాన్న 34వ కీర్తన. వాస్తవానికి ఇప్పుడు చెప్పిన మాటలో 13వ వచనం నుండి ఉంటాయి. చెడ్డ మాటలు పలుకకుండా, ఇప్పుడు చూడండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. గమనించారా? కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. గమనించారా? సమాధానాన్ని వెదకి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన పెదవులు ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గి ఉన్నది. చాలు. అంటే ఇక్కడ దావీదు యొక్క అనుభవం ద్వారా దేవుడు కొన్ని సత్యాలను, కొన్ని ఆయన యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఈ రోజున నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, దావీదు చేసుకున్న ఈ తీర్మానము మనలో ఉంటాయండి? నేను అంటున్నాను, ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. నేనైనా సరే చెబుతున్నా, నేనైనా వింటున్న మీరైనా సరే. ఇప్పుడు చూడండి, ఆత్మీయ జీవితంలో మన ఆత్మను రక్షించుకోవడానికి ఎన్ని తీర్మానాలు ఉన్నాయి? ఎన్ని లిస్టులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక 10 తీర్మానాలు ఉన్నాయా మన దగ్గర? నేను ఒక చిన్న వయసులోనే 19 ఏళ్ల వయసులో ఒక యవనస్తుడు మిషనరీ బుక్లో చదివాను నేను. ఒక యవనస్తుడు 70 తీర్మానాలు చేసుకున్నాడంట. ఎన్నో సంవత్సరంలో? 19 ఏళ్ల వయసులో 70 తీర్మానాలు, 70 నిర్ణయాలు. ఎలాగో తెలిసిన? చెడు స్నేహితుల దగ్గరికి వెళ్ళను. ఈరోజు పునరుద్ధాన దినం గనక పునరుద్ధాన దినం రోజున ఒక్క అబద్ధం కూడా నేను ఆడకూడదు. గమనించారా? నేను ఏ రోజు కూడా అవిశ్వాసపు అడుగులు వేయకూడదు. ఇలాగా 70 తీర్మానాలు టకటక చెప్పడానికి కూడా నాకు రాదండి. 10 కూడా సరిగ్గా చెప్పలేను నేను. ఒక 19 ఏళ్ల వయసులో 70 తీర్మానాలు చేసుకొని ఆ దేవుని దగ్గర 70 విషయాల్లో మాట ఇచ్చి ఆ జీవితం చేయడానికి గడగడలాడి తన బ్రతుకును కాపాడుకున్నందుకు ఆయన భూమండలం మీద గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎన్నో వందల ఆత్మల్ని రక్షించాడు. కొన్ని వందల గ్రామాల ప్రజలను ప్రభు యొద్దకు నడిపించాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు, మిషనరీ పుస్తకాల్లో చదివా నేను అడుగుతున్నాను ఒక తండ్రిగా, దైవజనుడిగా, మీలో ఉన్న ఆత్మలను రక్షించుకోవడానికి మీరు అయ్యా ఏ రోజు పరిశుద్ధుల సహవాసాన్ని నేను విడిచిపెట్టకూడదు అని తీర్మానం ఉందండి? ఆదిమ అపోస్తులు ఎలాంటి సహవాసం చేశారో తెలిసిన? వాళ్ళు అనుదినము ప్రతి దినము పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఈరోజున దేవుడు నీకు ఎన్ని మేలులు చేసినా మనం ఎంత భయంకరమైన దుర్బుద్ధి కలిగి ఉన్న వాళ్ళమంటే, మేలు చేసిన దేవుణ్ణి ఎన్నోసార్లు మర్చిపోయే రకం మనం. నా జనులు ఇశ్రాయేలు ప్రజలు నన్ను లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. చూసావా? తినటంలో ఇప్పుడు నీ భర్త, నీ భార్యను, పిల్లలు తినలేదనుకోండి టయానికి, లేకపోతే నీతో పాటు తినలేదనుకోండి, కంగిర్లెత్తుతో వామ్మో మా ఆయన తినలా, వామ్మో నా మనవడు తినలా. అవునా నాన్నగారు?
కాదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా ప్రాణం పోయినా మనందరం, మనం మన పిల్లలం, యెహోషువ ఏమంటాడు, నేను నా ఇంటి వారు మేము, ఈ తీర్మానం ఉంటుంది అసలు మన దగ్గర. ఏమండి, ఇప్పుడు మనం చదువుకున్న మాటలు చాలా సింపుల్గా ఉన్నాయి కదా, చాలా సరదాగా ఉన్నాయి కదా. వింటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనము, పెద్ద విశేషం అనిపించట్లేదు కదా, అవునా? ఇక్కడ దావీదు 34వ కీర్తనలో దావీదు చరిత్ర తెలిస్తే మన బతుకు బండారం మొత్తం బట్టబయలైపోద్ది. మన బతుకులో ఎంత దరిద్రపు అలవాట్లు ఉన్నాయో, అందుకని వాళ్ళు పరిశుద్ధులయ్యారు, అందుకని వాళ్ళు దేవుని హృదయానుసారులయ్యారు. మనకి వాళ్ళకి చాలా తేడా ఉందన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపడతాం. కనీసం ఇంతగా కాపాడుతున్న దేవునికి ఒక 5 నిమిషాలు, అంటే మన లైఫ్ స్పాన్లో దేవుడు గనక భూతద్దం పెట్టి చూస్తే 5 నిమిషాలు దేవుని నమ్మకంగా స్తుతించగలమా? 5 నిమిషాలు దేవుని ఎదుట అబద్ధం ఆడకుండా నమ్మకంగా ఉండగలమా? మన హృదయం మన మీద నేరారోపణ చేయకుండా దేవుని ఎదుట నిందారహితంగా ఉండగలమా? ఏమండి, నీకు పక్క నుండి దేవుడు దైవజనులు పెట్టి నీకు తెలివి జ్ఞానం నేర్పుతున్నా, నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుంటావో తెలిసినా, నువ్వు వెళ్ళి ఎవడు మాటలు వింటావో తెలిసినా, నీకు దేవుని చేత శపించబడి సత్యము నుండి తొలగిపోయి పులిసిన పిండి కలిగిన వాడై ఉన్న వ్యక్తితో నువ్వు పొత్తు పెట్టుకొని, వాడు దుర్మార్గుడు, దుష్టత్వం కలిగిన వాడితో అనే పులిపిండిని కలిగి ఉండి వాడితో నువ్వు చల్లగా వెళ్ళి కూర్చొని, అదేమనంటే మా స్నేహితులండి, మా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాలి కదా, అవునా, వెళ్ళి కూర్చొని వాక్యాలు విను. నీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూసుకో. గుర్తుపట్టేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, గ్రహించుకునేవాళ్ళు లేరు. నేనేమన్నాను తెలిసినా, పులిసిన పిండిని నువ్వు గుర్తుపట్టే దమ్ము నీకు లేదు. నువ్వు 10 ఆజ్ఞలు పాటించినా నువ్వు గుర్తుపట్టలేవు. నీకు గుర్తుపట్టే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరో తెలిసినా, ప్రతిష్ఠితులైన అపోస్తలుడు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అపోస్తలుడు. ఆయన ఇచ్చాడు. ఆయన 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆయన ఇచ్చాడు, అయ్యా నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు. యేసయ్య కూడా ఒప్పుకున్నాడు. కానీ నీలో పులిసిన పిండి ఉంది. ఏంటో తెలిసినా, నీ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. ఏమండి, ఈ రోజుల్లో పులిసిన పిండిని నువ్వు వెంబడించేవాడిని నువ్వు ఎలా తలపోసుకుంటావు అంటే, అబ్బో మా పాస్టర్ గారు అసలు పెద్ద రింగు లీడరు, అవునా, అబ్బో మా పాస్టర్ అమ్మ గారు పెద్ద మంచి ప్రవక్తకి, అవునా. పులిసిన పిండిని గుర్తుపట్టు. పరిశుద్ధ దేవుడు నేర్పని విషయాలు నేర్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారా? గొర్రె కషాయోని నమ్మినట్టుగా పోయి వాళ్ళ కూర్చొని వాళ్ళకు కానుకలు ఇచ్చి తల నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయించుకొని, ఆహా గుండెలు పగిలి చస్తానా నేను ఇక్కడ. మూర్ఖ జనం, నేనెవరిని బాగు చేస్తాను? జాగ్రత్త, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోకపోతే పులిసిన పిండి అనే భ్రష్టాత్మ నిన్ను పట్టుకున్నది, నిన్ను పాతాళానికి తీసుకెళ్లే వరకు నువ్వు ఎరగవు. సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకాలు దిగివచ్చే వరకు వాళ్ళు ఎరగరైరి. నోవాహు దినముల్లో జలప్రలయం వచ్చి వాళ్ళ మీద పడే వరకు వాళ్ళు ఎరగరు, గుర్తుపట్టలేరు. నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను ప్రార్థనకి వెళ్తాను, నేను వెళ్తే తిరుగులేదు, దేవుడు నన్ను ఆదరిస్తాడు. ఈ కథలేమి చెల్లవు. ఇలాంటి కథలు ప్రభు యొక్క రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టవు. నీ చరిత్రలో నువ్వు ఎర్రకుండా గుర్తుపట్టనీయకుండా 10 ఆజ్ఞలు పాటించే వాడికే గుర్తుపట్టలేకపోయాడు పులిసిన పిండి. ఈరోజు నువ్వెలా గుర్తుపడతావు? నువ్వు అనుసరిస్తున్న ప్రేరేపణ దేవుని సత్యవాక్యం వలన కలిగిన ప్రేరేపణ కాదా? చూసే దైవజనులు, ప్రతిష్ఠితులను దేవుడు నీ కళ్ళ ముందర పెట్టి నీకు అన్ని వివేకంగా చూపిస్తుంటే
పరిశుద్ధుల మాట కన్నా నీకు స్నేహితుల మాట ఎక్కువ? ఆ? నీ ఆత్మను రక్షించే నీ తండ్రి కన్నా నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎక్కువ? అవునా? వెళ్ళండి. నేను అనుకుంటున్నాను, ఒక్కనన్నా నమ్మకంగా దేవుని ఎదుట నిలబెడతానో లేదో అనే బాధ, భయం కూడా ఉంది నా బ్రతుకులో. ఎందుకంటే అంతవరకు నమ్మకంగా ఉండి ఎదిగే పిల్లలు కనుగొనలేకపోతున్నాను నేను. మారు మనసు, ఖచ్చితమైనటువంటి పరిశుద్ధుల ఉపదేశానుసారంగా సత్య సంబంధమైన వాక్యాన్ని నమ్మే ప్రజలు లేరు. నీ పూలు, నీ అందం, నీ డెకరేషన్లు, నీ వెండి, నీ బంగారం, నీ మట్టి శరీరం మీద నీ వెండి బంగారాన్నే వదులుకోలేవు. నువ్వు దేవుని యొక్క సత్యవాక్యాన్ని నమ్మి నువ్వు పరలోకం వెళ్ళటానికైనా నువ్వు బ్రతుకుతున్నావు. ప్రభు అంటున్నాడు, సర్ప సంతానాలారా, మొట్టమొదట నీ రక్తమాంసాలు చావకుండా, నీ రక్తమాంసాల్లో ఉన్న ఆశలు, కోరికలు చావకుండా నువ్వెంత భక్తి చేసినా ప్రభుని కలుసుకోలేవు. నమ్మేవాళ్ళు ఎవరు లేరు, విశ్వసించే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఇప్పుడు మనం చదువుకునే మాటలు చాలా సింపుల్గా ఉన్నాయి. నేను అంటాను, దావీదు ఎలాంటి జీవితం చేస్తే ఈ మాటలు రాయగలిగాడు? దావీదు ఎలాంటి బ్రతికితే ఈ మాటలు రాయగలడం? గుర్తుపట్టగలరా? 13వ వచనం నుండి దావీదు ఈ విషయాలు రాసినప్పుడు, ఈ విషయాలన్నీ కూడా రాయడానికి దావీదులో ఉన్న జీవితాన్ని మనం గుర్తుపట్టగలుగుతామా? అలాంటి అనుభవాల్లో ఎదిగితే తప్ప ఈ 13వ వచనంలో ఉన్న సంగతులు, 14, 15 వచనంలో ఉన్నటువంటి సంగతులు నీ జీవితంలోకి వస్తాయి, లేకపోతే రావు. అంటే ఇప్పుడు నీకేమర్థం కావాలో తెలిసిన 34వ కీర్తన సంపూర్ణంగా నీకు అర్థం కావాలి. అప్పుడు కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలు అపోస్తులుడైనటువంటి పేతురు ఎందుకు కోట్ చేశాడు, ఈ విషయాలు ఎందుకు జీవగ్రంథంలో కొత్త నిబంధన సంఘానికి, మొట్టమొదటి సంఘానికి ఎందుకు దేవుడు ఇచ్చాడు అనేటువంటి సత్యం ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. లేకపోతే నీ జీవితంలో గుర్తుపట్టలేవు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం గనుక దావీదును గురించి ఈ 34వ కీర్తన వరకు నేను కొన్ని విషయాలు చెప్తాను. అలాంటి అనుభవాలు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ 13 నుంచి 14, 15 వచనాల వరకు ఉన్న సంగతుల్లో మనకి పాలు పంపులు ఉంటాయి. మనం కూడా ఆ జీవితాన్ని చేయగలం, లేకపోతే చేయలేం. గమనించారా? ఈ రోజున ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఇక్కడ మనం దావీదు విషయంలో 34వ కీర్తన 1వ వచనం నుండి 3 వచనాలలో దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు. అర్థమవుతుందా? 3 వచనాలు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు దావీదు నువ్వెందుకు దేవుని స్తుతిస్తున్నావని ప్రశ్నిస్తే దావీదు చెబుతాడు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు, నేను దేవునికి భయపడి జీవించడం వలన ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి నేను 1 నుంచి 3 వచనాల వరకు స్తుతించాను అని చెప్తాడు. గమనించారా? ఇప్పుడు 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఏముంటుంది అనంటే, యెహోవా నిన్నెందుకు తప్పించాడు అనంటే, అయ్యా దేవుడు నన్ను తప్పించి రక్షించడానికి గల కారణం ఏంటంటే నేను ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాను అని చెప్తాడు. గమనించారా? 11వ వచనం నుండి 22 వచనాల వరకు భయభక్తులు కలిగి ఉన్నందున దావీదు ఎలాంటి జీవితం దేవుని ఎదుట, ఎలాంటి తీర్మానంతో కూడినటువంటి జీవితం చేశాడో ఆ విషయాలన్నీ ఉంటాయి. అంటే మొత్తం 4 భాగాలు మనకు తెలియాలి. ఆ 4 భాగాలు మనకు అర్థమైన రోజున ఆ కీర్తనలో మనం లేకపోతే మొదటి పేతురు పత్రికలో 3:10 వచనం నుంచి 12 వచనాల వరకు ఉన్న సంగతుల్లో మనకు పాలు పంపులు ఉన్నాయా లేదా, అలాంటి జీవితం మనం చేయగలమా లేదా అనేటువంటి సత్యం మనకు అర్థమైంది. గమనించారా? లేకపోతే నువ్వు విన్నంత తేలిగ్గా
చాలా ఈజీగా నేను బ్రతకగలను అనుకోవటం భ్రమ. గమనించారా? చూడండి, ఆ మాట చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గి ఉన్నది. ఈ మాటలు నీ జీవితంలో జరగాలంటే దావీదులో ఉన్న అనుభవం పూర్ణంగా తెలియాలి. ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ మాటలు పలకగలిగాడు అనే సత్యం నీకు అర్థం కాకపోతే నువ్వు విన్నంత చెవులకి విన్నంత తేలిగ్గా నీ హృదయం పనిచేయదు. అర్థమైందా? నువ్వు చెవులతో విన్నంత మాత్రం నీ హృదయం అనుకూలంగా పనిచేసిద్ది అనుకుంటున్నారా? ఏం పనిచేయదు. నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు నువ్వు చెవులతో విన్నవన్నీ నీ హృదయం నమ్మి తీర్మానం చేసుకొని అనుసరించి నడిచిందా? ఒకసారి వెనక్కి నీ హృదయం పరిస్థితి ఏంటో పరీక్షించుకో. ఆత్మీయ విషయాల్లో, నీ ఆత్మను రక్షించుకునేటువంటి విషయాల్లో ఎప్పుడైనా ఒక తీర్మానం తీసుకుందా? నీకు క్రిస్టమస్ జనవరి వస్తే తీర్మానం చేసుకుంటుంది. ఎట్టయినా సరే కొత్త సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలి, రోజు నేను బైబిల్ చదవాలి. ఎందుకు? నువ్వు ఒక దినాన్ని అనుసరించి తీసుకున్న తీర్మానం చెల్లదో. అది 10 రోజులు, వారం రోజులు, 2 రోజులు, 3 రోజుల కంటే ఎక్కువ చేయలేవు. నువ్వు దినాన్ని బట్టి తీర్మానం చేసుకోవడం కాదు, దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అలాంటి తీర్మానాలు ఉన్నాయండి మన దగ్గర. ఎన్ని తీర్మానాలు ఉన్నాయి? 19 ఏళ్ల వయసులో 70 తీర్మానాలు చేసుకొని ఒక నీతిమంతుడు యవ్వన కాలంలో తన యవ్వన జీవితాన్ని దేవుని మాట ప్రకారం తీర్మానం చేసుకొని బ్రతకడానికి 70 తీర్మానాలు అండి. నిజంగా నా దగ్గర ఎతికిన కోసినా కూడా దొరకదు. 70 దొరకవు, నా దగ్గర కూడా దొరకవు. ప్రకటిస్తున్న నేనైనా సిగ్గుపడాల్సిందే. ప్రకటిస్తున్న నేనైనా, వింటున్న మనమైనా, ఎవరమైనా సరే వాక్యం దగ్గర మనందరం తల వంచుకోవాల్సిందే. ఉన్నాయండి తీర్మానాలు? నేను అడుగుతున్నాను, ఒక 2-3 తీర్మానాలు ఉన్నాయా? పొద్దున్నే లేగటం, వాక్య ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, కనీస తీర్మానం. నీ తింటమేంటో, నీ ఒళ్ళేందో, నీ కొవ్వేందో, నీ రంగులేందో, నీ బలమేందో, నీ సంపద ఏందో, నీ ఉద్యోగం ఏందో, నీ ఆస్తులేందో, నీ కథలేంటో నీకే తెలియాలా? నీ మైండ్కే తెలియాలా? భయపడేవాళ్ళు లేరండి. దేవుని వాక్యానికి భయపడే బ్రతుకులు సంఘాల్లో నాకు తెలిసి 70 నుంచి 100 సంవత్సరాల క్రితమే పోయింది. ఇప్పుడు లేవు. నాకు తెలిసి ఒక 70-80 సంవత్సరాల క్రితం ఉందండి దేవునికి భయపడే బ్రతుకులు. ఇప్పుడు లేవు. నేను పరిశోధిస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న సత్యం, నాకు తెలిసి ఇక ప్రభు యొక్క రాకడ కొరకు ఒక్క ఆత్మను కూడా మనం సిద్ధపరచుకోలేం. ఎలాగున్నారంటే సత్యవాక్యాన్ని నమ్మి వెంబడించే వాళ్ళు లేరు. వాళ్ళ హృదయాలు ఎలాగుంటుంది అంటే, ఎంతసేపటికి దేవుడు నన్ను కనికరిస్తాడు, ఈ ఐస్ క్రీమ్ మాటలు చెప్పే వాళ్ళని భలే వెంబడిస్తారండి. దేవుడు దయ కలిగిన వాడు, అవునా? ప్రేమ కలిగిన వాడు, అవునా? ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? ఏ ఊరిలో నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి వచ్చి వాక్యం చెప్తున్నావు ప్రజలకి? పులిపిండి కొంచెం చాలు, భయపడేవాళ్ళు లేడండి. పులిపిండిలో దుస్తత్వం ఉంటుందనే సంగతి అసలు మన మైండ్కే అర్థం కాదండి. నేనంటాను, నువ్వు విన్న మాటలు, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దావీదు ఎలాంటి బ్రతికితే ఈ బతుకు వచ్చిందో చూడండి బైబిల్లో. చదవండి ఆ మాటలు. మొదటి 3 వచనాలు చదవనానా? నేను కొంచెం ఆ మాటలు అందిస్తాను. చెడ్డ మాటలు పలుకకుండా. మొదటి వచనం నుంచి 34వ కీర్తన 1, 2, 3 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఏంటంట? ఏమన్నా అర్థమైందండి? రాయపు గారు ఏమన్నా అర్థమైందంటారా? ఎంతసేపు ఆలోచించి అర్థమైద్ది? ఆలోచించు. నీ మట్టి బుర్ర నిండా ఆడేమవుతాడు, ఈడేమవుతాడు, వాడికి ఉద్యోగం ఉందో, ఈడికి ఉద్యోగం ఉందో లేదో, వాడి ఆస్తి బాగా సంపాదిస్తే బాగుండు, ఇదే మైండ్ నిండా.
ఉదాహరణకు నీ పేరు పెడుతున్నానులే, ఇక్కడ అందరికి అదే కోటింగ్. నీ పేరేమో నీది, కోటింగ్ అందరికీ. జస్ట్ ఏం చేస్తాం మరి ఇప్పుడు నువ్వంటే పెద్ద వయసు వచ్చింది, 75 ఏళ్ళు, నువ్వు నన్ను కొట్టలేవు అనుకుంటున్నాను నేను. కొడతావు కదా? ఎందుకు కొట్టవు? వామ్మో! సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాడండి. 70 ఏళ్ళు పైబడినా నన్ను కొడతాడు మా నాన్న. చూడు ఎంత దిట్టంగా ఉన్నాడో. నాకు చేతగా అట్లా ఏం చేస్తాం మరి? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి 3 వచనాలు చూడండి. మళ్ళీ చదువు బిడ్డ. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. 1, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి అంటే ఎప్పుడు చూసినా ఆయన నోట ఉంటదంటండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయాలి. మొదలు ఈ 3 వచనాల సంగతి తేలని. ఈ 3 వచనాలు, ప్రారంభపు 3 వచనాలు ఎత్తుకుంటేనే మన బతుకు ఒక వెంట్రుకంలో మొనంత కూడా కనపడదు, అడ్రస్ ఉండదు. ఆ గుణాల్లో, ఆ 3 స్వభావాల్లో, ఆ గుణాల్లో 3 వచనాల్లో ఉన్న గుణాలు ఒక్కటి కూడా మన దగ్గర కనపడదు. కానీ మన మనసు మనల్ని ఏమని చెప్తుంది? ఇప్పుడు 13వ వచనం మళ్ళీ చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అసలు ఆ మాట చదివినండి, ఇది అంతా చాలా డెడ్ ఈజీ. అవునా? ఎంత సరదాగా ఉందో వాక్యం ఏంటంటే, జాగ్రత్త, భయం లేదండి. నువ్వు వింటున్న పదాలకు నీ చెవులకు చాలా ఈజీగా సమ్మగా ఉంటుంది. ఇదే మోసపరుచు ఆత్మ, నిన్ను మోసం చేసే దురాత్మ. గుర్తుపట్టగలుగుతావా? ఎన్ని సంవత్సరాలు బట్టి ఇది గుర్తుపట్టడానికి? ఏం లేదండి. ఒక తీర్మానం ఉండదు, ఒక నిబంధన ఉండదు, ఒక క్రమం ఉండదు, ఏముండదు. ఈ రోజున భక్తిని ఎంత సులువుగా చేశారంటే, బ్రదర్ మీరు గుడికొచ్చి కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, ప్రార్థన చేయించుకొని సాపులెత్తే చాలు బ్రదర్ మీరు పరలోకం వెళ్ళిపోతారు. ఇక మా నాన్నగారు అయితే ఒక సింగర్ ఒక పాట పాడాడంటే ఆయన 3వ లోకంలోకి వెళ్ళి దిగొచ్చేస్తాడు. పరలోకం అసలు నన్ను ఇమ్మీడియట్గా దేవుడు నన్ను పరలోకం ఒప్పుకుంటాడు. పిచ్చి మోకాలు మీకేం తెలుసురా అంటాడు. అంతే. పాట పాడితే చాలు ఆయన పరిశుద్ధ జీవితం మొత్తం చేసినంత హ్యాపీ ఫీల్ అయిపోయి పరలోకం వెళ్ళి వస్తూ ఉంటాడు. నిజం చెప్పుకుందాం రాయప్ప గారు, వాస్తవం మాట్లాడాలా వద్దా? ఎక్కడన్నా బైబిల్ వాక్యంలో పాట పాడినోడు పరలోకం వెళ్తాడని ఎక్కడన్నా ఉందమ్మా? వాక్యం చెప్పినోడు ఎక్కడన్నా పరలోకం వెళ్తాడని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? కృపావరాలు కలిగినోడు పరలోకం వెళ్తాడని ఎక్కడన్నా ఉందా? ప్రభా నీ నామములో అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, దెయ్యాలను వెళ్ళగొట్టాం అంటే ఆయన అంటాడు, ఒరే అక్రమస్తులారా, ఈ రోజున స్వస్థతలు చేసేవాడే దైవజనుడు అనుకుంటున్నారు. ఈ రోజున అన్య భాషల కృపావరాలు పొందేవాళ్లే, ప్రవచించేవాళ్లే అసలు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. ఇవాళ అదొక గుంపులండి, అదొక బ్రాంచ్లు. సత్యవాక్యమును సరిగా బోధించుచు, బుద్ధి చెప్పుచు, సరిచేస్తూ, నీతి యందు శిక్ష చేయుచు, బ్రతికొండగానే రక్తమాంసాల్లో పరిశుద్ధమైన పాపము లేని జీవితం ఎవడైతే చేస్తాడో వాడికి పరలోక రాజ్యం. తండ్రి చిత్తాన్ని భూమండలం మీద రక్తమాంసాల్లో బతికుండి చేస్తేనే పరలోక రాజ్యం. నీ శరీరం మీద నీ కోరికలు, నీ ఇష్టాలే సావలా. నువ్వు ఎవరిని పరలోకం తీసుకెళ్తావు? ఎవరిని ప్రభు రాజ్యానికి తీసుకెళ్తావు? నీ బ్రతుకులో ఆచారాలు, పండగలు మానలా. ఒక ఆచారం వాక్యాన్ని అణిచేస్తుందంటే నీకు భయం ఉందా, భక్తి ఉందా? నువ్వు వెళ్ళే పాస్టర్లు, సంఘాలు ఎట్లాంటివి చూసుకో ఒకసారి. వాక్యంలో ఉన్న జీవితాలు ఉన్నాయి అక్కడ? తెగించేసి ఉన్నారండి. అంతే, నా ఇష్టం పో. నువ్వు నీ చెవులతో విన్నంత తేలిగ్గా భక్తి చేస్తానని మోసపోవద్దు. నేను రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్తాను, వెళ్ళలేవు. ఎందుకో తెలిసిన, నీలో తీర్మానం ఉండదు.
నీలో నిబంధన ఉండదు. అపోస్తులు ఎలాంటి తీర్మానం నేర్పారో తెలిసినా? అపోస్తులు సంఘాలకు ఏం తీర్మానం తెలిసినా? వారు అనుదినము చదువునానా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40-41 చదువునానా? వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉండిరి. చదివానా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరందరూ సంఘములోకి చేర్చబడిన వాళ్ళు అందరూ కొంతమందే? వీరు అందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎప్పుడెప్పుడు ఉన్నారంట? దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలంటే మొదట మన బ్రతుకులో ఉండాల్సింది ఏంటో తెలిసిన? సహవాసం ఉండాలి, పరిశుద్ధుల మాట వినాలి. ఇవాళ కూటం ఉందంటే మొత్తం రావాలి, ఇల్లు పిల్ల జల్ల మొత్తం. నేను అడుగుతున్నాను, దైవజనుని సంఘాన్ని దేవుణ్ణి ప్రేమించకుండా ఒక భర్త ఒక భార్యను ప్రేమించడం అబద్ధం, భార్య భర్తను ప్రేమించడం అబద్ధం, భర్త భార్యను ప్రేమించడం అబద్ధం. గమనించారా? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం అనేది అబద్ధం. ఇది వేషధారణ. దేవుడే నీకు అర్థం కానప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం అబద్ధం, మోసం. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది అబద్ధం. అరే, ఈ రోజున దైవజనుడు ఒక అబద్ధం అన్నాడు, ఆ మాట ఎలాగా అనేది వచ్చి కూర్చొని నేర్చుకుంటారా ఎవడైనా? దెబ్బలు పడతాయి ఫ్రెండ్స్. నేర్చుకుంటారు ఎవరైనా? నేర్చుకోరు. గమనించగలుగుతున్నారా? ఒక తండ్రిగా ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితంలో అనుదినం, అందుకనే 34వ కీర్తన, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిని నా నోట ఉండును. సత్యవాక్యాన్ని నువ్వు నీ పొరుగు వాళ్ళకి చెప్పి సత్య సంబంధమైన పరిశుద్ధుల సహవాసంలోకి ఒక ఆత్మను తీసుకొస్తావా? తీసుకురావు. నువ్వు మాత్రం బలహీనులు శాపగ్రస్తులైన వాళ్ళ మాట విని మాత్రం నువ్వు వెంబడిస్తావు పోయి. బీ కేర్ఫుల్. నీ జీవితంలో కృతజ్ఞత కలిగినటువంటి అనుభవం మొట్టమొదటి నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు దేవునికి ఎందుకు భయపడవు చెప్పండి? నేను ఒక మాట అడుగుతున్నాను, నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, అప్పు అంటే భయం, అవునా? రోగం అంటే భయం, అవునా? ప్రకృతి అంటే భయం, అవునా? నీ మనిషిని చూస్తే భయం, అవునా? ఇంకా ఎవరిని చూసినా ప్రకృతి అన్న భయం, కాలాలన్న భయం, తుఫాన్లన్న భయం, భూకంపాలన్న భయం, అప్పులన్న భయం, అనారోగ్యాలన్న భయం. దేన్ని చూసి అయినా భయపడతాం. నేను అడుగుతున్నాను, దేవుణ్ణి చూసి భయపడ్డావు ఎప్పుడన్నా? మనుషుడు దేవుణ్ణి చూసి ఎందుకు భయపడతలా? ఎందుకు భయపడతలేదు తెలుసా? గుర్తుపట్టగలవా? ఎందుకు భయపడ్డంటే, దేవుడు మనిషి కనపడ్డావు, నీకు తుఫాను కనపడిద్ది, ప్రకృతులు కనపడతాయి, నీతోటి మనుషులు కనపడతాడు, నీతోటి మనుషులు కనపడతారు. అర్థమవుతుందా? రోగం కనపడుద్ది, వ్యాధి కనపడుతుంది, పరిస్థితుల్ని కళ్ళ ముందర కనపడతాయి, అన్నీ కూడా కళ్ళ ముందర కనపడతాయి. కనుక అన్నిటిని చూసి భయపడతావు, ఖచ్చితంగా భయపడతావు. కానీ నువ్వు ఎవరంటే భయపడవు తెలిసినా? కనపడని దేవుడంటే నువ్వు భయపడవు. ఇప్పుడు దావీదుకి మనకి తేడా ఏంటో తెలిసినా? కనపడని దేవుని శక్తిని నమ్మాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనబడని దేవుని నమ్మాడు.
దావీదుకి మనకి తేడాదే. దావీదు దృష్టి పెట్టి ఆలోచించాడు. ఇదిగో సర్వ ప్రకృతులు, భూమి ఆకాశాలు టైం ప్రకారం రావటం, సమస్త కూరగాయలు పంటలు భూమి పండించటం, అన్నీ సకల ప్రపంచములు దేవుని శక్తి చేత నడిపించబడుతున్నాయని నమ్మారు. అక్కడ దాకెందుకండి, ఇప్పుడు నీ కన్ను ఉంది, నీ కన్ను దేవుడిచ్చిన ఆత్మ గనుక నీ శరీరం లేకపోతే నీ కన్ను చూసిద్దా? రాయప్ప గారు చూసిద్దా? నీ నోరు మాట్లాడిద్దా? నీ చెవులకి వినపడతాయా? నీ చేతులు పనిచేస్తాయా? నీ కాళ్ళు పనిచేస్తాయా? నీ అవయవాలన్నీ పనిచేయాలంటే నీకేం కావాలి తెలిసిన? దేవుడిచ్చిన ఆత్మ కావాలి. ఒకవేళ దేవుడిచ్చిన ఆత్మ కనుక నీ శరీరాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్తే నీ కన్ను పనిచేయదు, నీ బ్రెయిన్ పనిచేయదు, నీ నోరు పనిచేయదు, నీ బతుకే పనిచేయదు. దావీదు గుర్తుపట్టాడు, ప్రభా నా బ్రతుకంతా పనిచేయాలంటే నువ్వు ఇచ్చిన ఆత్మే. అప్పుడు దేవుని నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎందుకు దేవునికి భయపడతలేదు? దేవుని నమ్మలా. గమనించావా? దేవుని కళ్ళ ముందర నువ్వు చోట్లా. ఆయన మన మధ్యలో ఉన్నాడో లేదో నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వెట్ట గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు? బైబిల్లో చూడు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే బైబిల్లో చూడు, తెలిసింది. ఆయన ఎక్కడుంటాడో, ఎలాగుంటాడో, ఆయన ఏం పనులు చేస్తాడో, ఆయన ఎలాంటి వాడో నీకు అన్నీ తెలియాలి. నీకు దేవుడంటే ఎవరో తెలియదు కనుకనే నీకు దేవుడంటే భయపడతల్లా. దేవుడు అంటే ఆయన ఎలాంటి వాడో నీ మనసుకు అర్థం కాలేదు కాబట్టి ఆయనంటే నువ్వు భయపడతల్లా. ఆ వాక్యం చూస్తారా? ఇక్కడే 34వ కీర్తనలో 15వ వచనం చదవండానా? యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గి ఉన్నది. ఎవరి మీద ఉందంట? ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందండి? ఆయన చెవులు ఎవరి మీద ఉన్నాయి? ఆయన దృష్టి ఇప్పుడు నిన్ను నన్ను, వాక్యం చెప్తున్నా నన్ను, వాక్యం వింటున్నా నిన్ను, ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. నీకు తెలుసు అసలు? నీకు కనపడుతున్నాడా? భయం ఉందా? దేవుడు అంటున్నాడు, నానా నా కన్ను నిన్ను చూస్తుంది, నువ్వేం మాట్లాడుతున్నా నీ మాటలన్నీ నేను వింటున్నా, నేను నీకు దగ్గరగా ఉన్నవాణ్ణు. అంతర్యామి, ఆయన అన్నిటిలో ఉండేవాడు, నిత్యము ఉండువాడు, ఎక్కడైనా ఉండువాడు. గమనించారా? కూర్చో. ఆయన భూమండలం మీద ఎక్కడైనా చెలించి తిరగలడు. ఆయన నిత్యుడు, అనంతుడు. ఆయన ఎక్కడున్నాడు చూడు. మరి నీతిమంతుల్ని చూస్తున్నాడు, మరి చెడ్డోళ్ళని? నీతిమంతులను చూస్తున్నానని చెప్పాడుగా. ఇప్పుడు మనందరం నీతిమంతులు అనుకోండి, ఆయన కనుదృష్టిలో మనందరం ఉన్నాం, ఓకే బాగానే ఉంది. మరి చెడ్డవాళ్ళ సంగతి ఏంటి? చెడ్డవాళ్ళని కూడా చూస్తాడా చూడ్డా? చూడండి 16వ వచనం చదవండి. అక్కడ దుష్క్రియలు చేయువారిని జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉంది. అంటే భూమండలం మీద నీతి న్యాయాలను అనుసరించకుండా తన ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అనుకోండి, దేవుడంట వాడిని చూస్తాడంట, వాడిని చూసి వాడికి విరోధంగా ఉంటాడంట. ఆయన ఏం చేస్తాడు తెలిసిన? ఆ దుష్టుడిని, దుర్మార్గుడిని జ్ఞాపకం చేసుకుని ఆడ అసలు భూమండలం మీద లేకుండా తుడిచి పారేస్తాడంట. ఏ కాలేజీలోకి వెళ్తే ఈ వాక్యాలు చెప్తారు రాయప్ప గారు? ఏ కాలేజీలో ట్రైనింగ్ చేస్తే నీకు ఈ జ్ఞానం తెలిసిద్ది? మీరు మీ పిల్లలు ఎక్కడా? ఏం నేర్పుతారు మీరు మీ పిల్లలకి? జానడ పట్టకే కోమ రోడ్లు ఎమ్మటే, వీధులు ఎమ్మటి తిరిగి నీ ఎచ్చులు నీ సోకులు చూసుకొని బతకడానికా? చచ్చిపోయిన వెంటనే దేవుని నీతి నీలో కనబడకపోతే నీకు విరోధి అయిపోతాడు దేవుడు.
దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడి బతకపోతే నీ ప్రవర్తనలో నీ క్రియల్లో దేవుని విషయాల్లో తీర్మానం చేసుకొని జాగ్రత్తగా బతకపోతే ఆయన నిన్ను ఆ, భూమండలం మీద లేకుండా తుడిచేస్తానన్నాడు. అంతే, నువ్వు బతకవు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, నువ్వు నీతిమంతుడుగా మారక మునిపే నువ్వు చనిపోతావు. నువ్వు పాపంలోనే ఉండి చనిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలిసిన, పాతాళంలో ఉంటావు, నరకంలో ఉంటావు. గుర్తుపెట్టుకో, నీ బ్రతుకు యొక్క హిస్టరీ అక్కడ ఉంటుంది. గమనించగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ఎలాంటి జీవితం చేస్తే దావీదు ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వాడంటే, దావీదు మొదటి వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఒక్కొక్క మాట ఒక్కొక్క శ్రేష్టమైన అనుభవాలండి. దావీదు యొక్క తీర్మానం ఎలాంటిదో చూడండి. దావీదు ఎలాంటి బతుకు బతికేవాడు తెలిసిన, ప్రభువా నేను ఎల్లప్పుడూ నిన్ను సన్నుతిస్తానయ్యా, అయ్యా నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానయ్యా, నా నోరు తెరిస్తే నీ గురించినటువంటి సంగతులనే మాట్లాడతానయ్యా, నేను చావనే చావను, బ్రతుకుండి నీ నీతి క్రియలు నేను ప్రకటిస్తానయ్యా అని చెప్తున్నాడండి మొనగాడు, పరిశుద్ధుడు. ఆ తీర్మానాలు ఉన్నాయి మన దగ్గర. ఈ బతుకుందా మన దగ్గర? ఈ బతుకు లేకపోతే 13వ వచనంలో ఉన్నటువంటి 13, 14, 15 వచనాల్లో ఉన్న జీవితం మనలోకి రాదు. అందుకనే పేతురు ఈ 34వ కీర్తన దావీదును కోట్ చేసి చూపించాడు. బాబు మీరేదో సరదాగా వింటున్నట్టున్నారు, మీరు వెళ్ళి 34వ కీర్తన చూసుకోండి, మీ అవతారాలు ఎట్టుంటాయో. అక్కడ ఒక పరిశుద్ధుడు ఎట్ట బతికాడో, ఎలా బతికినోళ్ళలో ఈ బతుకుంటుందో మీరు వెళ్ళి వాక్యాన్ని చదువుకొని చూసుకొని పరీక్షించుకోండి అని 34వ కీర్తన కోట్ చేశాడు పేతురు. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఒక పరిశుద్ధుల్లో ఉన్న జీవితాలు మనం గుర్తుపట్టి నడవకపోతే, ఒక తీర్మానం చేసుకోకపోతే, ఒక నిర్ణయం కనుక నువ్వు తీసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు. భూమండలం మీద నీ కళ్ళ ముందల ఒక ప్రతిష్ఠితుల్ని, అపోస్తులు ఏ సువార్త ప్రకటించాడో యాజ్ ఇట్ ఈజ్గా అదే సువార్తను ప్రకటించే పరిశుద్ధుల్ని నీ కళ్ళ ముందల పెట్టినా నువ్వు ఒక దారి, నీ పిల్లలు, నువ్వు కుటుంబం ఒక దారి. ఏం మనుషులకు భయపడుతున్నావు? నేను అడుగుతున్నాను, దేవునికి భయపడవా? ఆయన తీర్పుకు భయపడవా? 7వ వచనం నుంచి ఏమంటాడు చూడండి. 7వ వచనం 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షించును. చూసారా, నువ్వు దేవునికి భయపడు, ఆయన తీర్పుకు భయపడు. ఆయన అంటాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవదూతల కంచి వేసి కాపాడే దేవుడు నేనే. నువ్వు ఎవరు నమ్ముకొని నువ్వు బతుకుతున్నావు? నీ బతుకులో దేవునికి భయపడుతున్నావా? పరిశుద్ధుల మాటకు భయపడుతున్నారా? నీ ఇష్టమా? జాగ్రత్త. ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. గుర్తుపట్టాలి. కాబట్టి ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టి ఆయన ఎదుట మనలను మనం పరిశుద్ధపరచుకుందాం. అలాంటి జీవితాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలం, ఈ సాయంకాల వేళలో ప్రభా, పేతురు పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం నుండి 12 వచనాల వరకు ఉన్న సంగతులన్నీ కూడా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. కీర్తనల పుస్తకంలో ఉన్న దావీదు యొక్క జీవితాన్ని ప్రభా మాకు బయలుపరుస్తూ మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మేమందరం కూడా నిత్యము యెహోవాను స్తుతించే జీవితం లేకపోతే, నిత్యము జీవము గల దేవునికి భయపడకపోతే మేమెన్నడూ కూడా మా నోటిని, మా అవయవాలను మేము అవయవాల విషయంలో మేము తీర్మానం చేసుకోలేం, నిర్ణయం చేసుకోలేం, దేవుని నీతికి అప్పగించుకోలేం. ప్రభా, నీ వాక్యంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో చెడ్డ మాటలు పలకుండా మా నాలుకను, కపటము వాక్యములు చెప్పకుండా మా పెదవులను కాచుకోలేం.
కీడు నుండి తొలగి మేలు చేయలేం ప్రభా. సమాధానమును వెంటాడి దానిని అనుసరించండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారు చేయు ప్రార్థన వైపు చూచుచున్నవని నీ సత్యవాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము కూడా అలాంటి జీవితం చేయడానికి దావీదు వలె మేము బ్రతకడానికి, అలాంటి తీర్మానం చేసుకొని నీ ఎదుట బ్రతకడానికి కృప దయచేయండి ప్రభా. మేము తీర్మానం నిర్ణయం లేకపోతే ఏ పని చేయలేం కనుక ఈ రోజు నుండి మా ఆత్మను రక్షించుకోవడానికి నాయనా ఒక మంచి తీర్మానాలతో మేము ఖచ్చితంగా ఆదిమ అపోస్తులు చెప్పిన మాట ప్రకారంగా అనుదినం మేము కూడుకోవాలనే జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.